మన ఇంట్లో మొక్కలను పెంచే వాళ్ళకు ఒక మాట బాగా సరిపోతుంది. మొక్కలను ప్రేమిస్తే నీడ ఇస్తుంది. మొక్కలను అర్థం చేసుకుంటే ఫలితం ఇస్తుంది. మొక్కకు నీళ్లు పోయడం మాత్రమే కాదు, మట్టిలో ఉన్న పోషకాలు సరైన స్థాయిలో ఉన్నాయా, కాల్షియం సరిపోతుందా, మట్టి చాలా ఆమ్లంగా ఉందా, వేళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. మొక్కకు అవసరమైన ప్రధాన పోషకాల్లో కాల్షియం గినంగా ఒకటన్నమాట. కాల్షియం అంటే మనుషులకు మాత్రమే అవసరమని చాలామంది పొరపాటు అనుకుంటారు. మొక్కల్లో కూడా కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది మొక్కల కణ నిర్మాణము, కొత్తగా పెరుగుతున్న భాగాల అభివృద్ధి వంటి ప్రక్రియలో ఉపయోగపడుతుంది. అందుకే మొక్క పెరిగేటప్పుడు కొత్త ఆకులు, కొత్త కొమ్మలు, వేళ్ళ పెరుగుదల, మొక్క ఆరోగ్యము, సరి అయిన పోషక సమతుల్యత అవసరం అన్నమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అయితే అదేంటంటే కాల్షియం ఉందని మాత్రమే మొక్కకు వేస్తే సరిపోదు. మట్టి పీహెచ్, నీటి పరిస్థితి, ఇతర పోషకాల సమతుల్యత కూడా ముఖ్యమన్నమాట. ఇప్పుడు వస్తాం అస్సలు విషయానికి. అయితే కొన్ని తెల్లటి చాక్లు ప్రధానంగా కాల్షియం కార్బోనేట్ ఆధారంగా తయారైపోతాయి అన్నమాట అవి. అయితే ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. ప్రతి చాక్ పీస్ ఒకేలా ఉండదు. కొన్ని చాక్ పీసులు ఇతర పదార్థాలు ఉండవచ్చు. కాబట్టి స్కూల్లో ఉపయోగించే చాక్ను తీసుకొని నేరుగా మొక్కలకు వేయడము అంటే అది మంచిది కాదు అని అంటారు. ఇక మొక్కలకు కాల్షియం కోసం గార్డెనింగ్స్ ప్రత్యేకంగా తయారైన పదార్థాలను ఉపయోగించడం మంచిది. ఇకపోతే చాలామంది మొక్కలకు కాల్షియం కోసం గుడ్ల పెంకులు ఉపయోగిస్తారు. కానీ గుడ్లు ఉపయోగించని కుటుంబాలు ఏం చేయాలి మరి? అక్కడే మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అగ్రికల్చర్ లైమ్ లేదా గార్డెనింగ్ లైమ్ వంటి కాల్షియం ఆధారిత మట్టి సవరణ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి కూడా ఎంత ఎక్కువైతే అంత మంచిది అని నియమం కాదనమాట. మందు కూడా మోతాదులోనే తీసుకోవాలి. ఎరువు కూడా మోతాదుతోనే మంచిదన్నమాట. మట్టికి అవసరం లేకుండా లైమ్ ఇస్తే పీహెచ్ ఎక్కువగా కావచ్చు. అందుకే వీలైతే మట్టి పీహెచ్ తెలుసుకొని అవసరాన్ని బట్టి ఉపయోగించాలన్నమాట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మొక్కల్లో ఏదైనా సమస్య కనిపిస్తే మాత్రం వెంటనే కాల్షియం తక్కువైందని నిర్ణయించుకోవద్దు. ఎందుకంటే ఆకులు పసుపు పడడం, ఆకులు ముడుచుకోవడము, ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు చాలా కారణాలు కావచ్చు. నీటి సమస్య కావచ్చు, వేళ్ళ సమస్య కావచ్చు, ఇతర పోషకాల లోపం కావచ్చు, పీహెచ్ సమస్య కావచ్చు. అందుకే మొక్కను చూసి కారణాన్ని అర్థం చేసుకోవాలి. మొక్క అంటే లక్షణం చూసి ముందు వేయకూడదు, కారణం తెలుసుకొని పరిష్కారం చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ చాలామంది చేసే మరో పొరపాటు ఏంటంటే కాల్షియం పదార్థము వేసిన వెంటనే రేపటి నుంచే మొక్క పెరుగుతుంది అని అనుకుంటారు. ఇది అనమాట చాక్ పీస్. అలా అనుకోవద్దు. ఇది చాక్ పీస్ అనమాట. డైరెక్ట్ వేయడం అంత మంచిది కాదు. ఇట్లా కొంచెంసేపు వాటర్లు అంటే ఇది కరిగేంత వరకు వాటర్లో వేసి ఉంచాలన్నమాట. మొక్కకు నీరు రూపంలో వేసి పోయాలన్నమాట. కాల్షియం అందుతుంది ఇలా చేస్తే. ఇక మొక్కకు నీరు, వెలుతురు, గాలి, మంచి మట్టి, సరైన పోషకాల సమతుల్యత అన్నీ కలిసి పనిచేస్తాయి. ఇక ఒక్క పదార్థం వేసి మొక్కకు మాయలా మార్చేయదన్నమాట. మొక్క పెరుగుదల అనేది ఒక టీం వర్క్ అన్నమాట. ఇంకా చూడండి ఇట్లా కరిగిపోయింది. ఇదన్నమాట. నేను శంఖం పూల కోసం అనేది తయారు చేసిన. దీనికి కాల్షియం కావాలి మొక్క స్ట్రాంగ్ కావడానికని. అందుకోసమని కాల్షియం కోసమని ఒక్క శంఖం పూల మొక్క కోసమనే చేసిన అనమాట. ఇది చాలా బెస్ట్ అనమాట. నాన్ వెజ్ అంటే ఎగ్గులు తినని వాళ్ళకైతే ఇది బెస్ట్. అతిగా మాత్రం వేయొద్దు. ఇంకా ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పదార్థం వేసి మొక్కకు మాయలా మార్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇక ఒక ఆటగాడు బాగా ఆడితే మ్యాచ్ గెలవదు కదా, అలాగే మొక్కకు కూడా ఒక పోషకం సరిపోదు. మొక్కకు చాక్ చూపించి ఇదిగో అమ్మ కాల్షియం అంటే మొక్క నా ముందు నీరు సరిగ్గా పోయి, సూర్యకాంతి సరిగ్గా ఇవ్వు అని మనల్ని చూస్తుందేమో. అందుకే మొక్కల విషయంలో మనం కూడా తెలివిగా వ్యవహరించాలి. కాల్షియం మొక్కలో గోడల నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పోషకము. మొక్కకు కాల్షియం అందుబాటులో ఉండడంలో మట్టి పీహెచ్ కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే కాల్షియం ఉన్న పదార్థం కనిపించగానే మొక్కకు వేయడం కంటే మట్టి పరిస్థితిని, మట్టి అవసరము, సరైన పదార్థము, సరైన మోతాదు, ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాలి. అదే నిజమైన గార్డెనర్స్ చేసే పని అన్నమాట.
ఇంకొక ముఖ్యమైన విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. సాధారణంగా స్కూల్ చాక్ పీస్ పొడి చేసి మొక్కలకు వేయమని నేను సూచించడం అయితే లేదు. ఎందుకంటే చాక్ పీస్ తయారీ పదార్థం బ్రాండుని బట్టి మారవచ్చు. ఇక మీ లక్ష్యం కాల్షియం అందించడమే అయితే ఇంకా గార్డెనింగ్ లైమ్, అగ్రికల్చర్ లైమ్ అవసరాన్ని బట్టి ఇతర గ్రాండ్ కాల్షియం సోర్సెస్ వాటిని ఉపయోగించాలి. అయితే మా మట్టిని ఉద్దేశించిన పదార్థాలను ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా మట్టి pH ఇప్పటికే ఎక్కువగా ఉంటే లైమ్ వేయడం వల్ల ఈ సమస్య పెరగవచ్చు. ఇక ఎరువు మంచిదే అయినా మోతాదు తప్పితే మేలు కంటే కీడే చేస్తుంది. నాన్ వెజ్ తినకపోయినా, గుడ్లు ఉపయోగించకపోయినా మన మొక్కలకు పోషకాలు ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు. మొక్కకు కావాల్సింది మనం ఏ ఆహారం తింటున్నాం అనేది కాదు, మట్టిలో మొక్కకు అవసరమైన పోషకాలు సరైన రూపంలో ఉన్నాయా అనేది ముఖ్యమన్నమాట. అదే అసలు ప్రశ్న. అందుకే మీ గార్డెన్లో సహజమైన కంపోస్ట్, మంచి సేంద్రియ పదార్థము, సరైన మట్టి సంరక్షణతో పాటు అవసరమైనప్పుడు గార్డెన్ గ్రేడ్ మినరల్ అడామెంట్స్ను ఉపయోగించవచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, కాల్షియం ఎక్కువగా వేస్తే మొక్క ఇంకా బాగా పెరుగుతుందా? సమాధానం అవసరం లేదు. మొక్కకు కావలసిన దానికంటే ఎక్కువైనా ఏదైనా పోషకాన్ని ఇవ్వడం ఎప్పుడూ మంచిది కాదనమాట. అందుకే గార్డెనింగ్లో గొప్ప రహస్యం ఏంటంటే ఎక్కువ కాదు, సరి అయినదే ముఖ్యం అన్నమాట. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే మీ గార్డెన్లో ఎన్నో పొరపాట్లు తగ్గిపోతాయి. మన చేతిలో ఒక చిన్న మొక్క రేపు మన ఇంటికి పచ్చదనం ఇస్తుంది. ఈరోజు మనం దానిపైన శ్రద్ధ పెట్టాలి. రేపు అది మనకు ఆనందంగా తిరిగి వస్తుంది అనమాట. విత్తనం చిన్నదైనా దాని కళ పెద్ద చెట్టు అనమాట. కాబట్టి మొక్కకు ఏదైనా వేసే ముందు అది ఏమిటి, ఎందుకు వేస్తున్నాం, మట్టికి అవసరమా, మొక్కకు అవసరమా అని ఆలోచించండి. ఇక చాక్ పీస్ని చూసి వెంటనే మొక్కకు వేయడం కాదు, మొక్కను చూసి సరైన పోషకాన్ని ఎంచుకోవడమే నిజమైన గార్డెనింగ్ తెలివి అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మొక్కలను ప్రేమించండి, మట్టిని గౌరవించండి, మన ఇంటిని పచ్చగా మార్చండి. ఒక మొక్క నాటితే ఒక జీవితం పెంచినట్టే అనమాట. థ్యాంక్ యూ సో మచ్.